Hello dear students, welcome to Non-Accounts Academy. So in today's class we are going to discuss about depreciation. So depreciation is most important topic to the all commerce and accountancy students. So before going to discussing about depreciation, first you better to know about fixed assets. So what do you mean by fixed assets? Yes, generally fixed assets means the properties or things which are used to generate the revenue in the business organization. Those are fixed assets. So fixed assets are kindly divided in two categories: tangible fixed assets and intangible fixed assets. ఓకే, సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? బిజినెస్ ఆర్గనైజేషన్లో రెవెన్యూ జనరేట్ చేయడానికి మనం యూజ్ చేసే ప్రాపర్టీస్ని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి మనకు టూ టైప్స్: టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్, ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్. సో వాట్ డూ యూ మీన్ బై టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్? టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ విచ్ వీ క్యాన్ సీ అండ్ టచ్. అంటే ఏ అసెట్స్ని అయితే మనం చూస్తాము, టచ్ చేస్తాము, ఫిజికల్గా ఉండే అసెట్స్ని మనం టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, లేకపోతే మెషినరీ కానీ, ఈ అసెట్స్ అన్నీ కూడా మనం టచ్ చేయగలుగుతాం అండ్ చూడగలుగుతాం. అందుకే ఇవి ఏ టైప్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్? టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అవుతాయి అన్నమాట. మరి ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? విచ్ వీ కాంట్ సీ అండ్ టచ్. అంటే వీటిని మనం చూడలేము, టచ్ కూడా చేయలేము. కానీ బిజినెస్లో ఇవి కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అనేవి కూడా బిజినెస్లో వన్ ఆఫ్ ద పార్ట్. మరి అవి ఎగ్జాంపుల్ ఏంటి? గుడ్ విల్, పేటెంట్స్, కాపీ రైట్స్. సో ఇవన్నీ కూడా మనకు దేని కిందకి వస్తాయి? ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో బిజినెస్ ఆర్గనైజేషన్లో ఫిక్స్డ్ అసెట్స్ అనేవి రెవెన్యూ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇవి టూ టైప్స్: టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్, ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్. టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్కి ఎగ్జాంపుల్ ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్. ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్కి ఎగ్జాంపుల్ గుడ్ విల్, పేటెంట్స్, కాపీరైట్స్. ఓకే కదా? ఇప్పుడు ఈ ఫిక్స్డ్ అసెట్స్కి డిప్రిసియేషన్కి సంబంధం ఏంటి అసలు? డిప్రిసియేషన్ కన్నా ముందు మనం ఫిక్స్డ్ అసెట్స్ని ఎందుకు నేర్చుకున్నాం? సో ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఈ డిప్రిసియేషన్ అనేది వర్డ్ ఫార్మేషన్ ఎలా అయింది అంటే, వర్డ్ ఫార్మేషన్ డిప్రిసియేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ డిప్రీషియం. ఓకే, డిప్రిసియేషన్ అనేది ఏ వర్డ్ నుంచి వచ్చింది? లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, డిప్రీషియం. డి మీన్స్ డిక్రీస్, ప్రీషియం మీన్స్ ప్రైస్. ఓకే, డి మీన్స్ డిక్రీస్, ప్రీషియం మీన్స్ ప్రైస్. సో బ్రీఫ్గా చెప్పాలంటే మనకు డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏమని అర్థమవుతుంది? డిక్రీజింగ్ ద ప్రైస్ అనమాట. ఓకే కదా? డిక్రీజింగ్ ద ప్రైస్, ఇది మనకు జస్ట్ వర్డ్ ఫార్మేషన్ అనమాట. ఓకే, సో ఒక్కసారి మీరు దీని మీనింగ్ వచ్చేసి ఏంటి మరి అంటే, డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ డ్యూ టు కాన్స్టాంట్ యూస్ ఈజ్ నోన్ యాజ్ డిప్రిసియేషన్. డిక్రీజింగ్ ద వాల్యూ, ఇందాక మనం ఇక్కడ వర్డ్ ఫార్మేషన్లో చూసినాం కదా, డిక్రీజింగ్ ద వాల్యూ, ఇది జస్ట్ వర్డ్ ఫార్మేషన్. అయితే ఏం డిక్రీజ్ అవ్వాలి? డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. మరి ఫిక్స్డ్ అసెట్ అంటే చూడండి, ఇక్కడ ఫిక్స్డ్ అసెట్లో ఇవి ఉన్నాయి కదా, ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, ఫర్నిచర్ కానీ. ఫిక్స్డ్ అసెట్ డ్యూ టు కాన్స్టాంట్ యూస్, అంటే రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మనకు వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతే దాన్ని మనం ఏమంటామంటే డిప్రిసియేషన్ అంటాం అన్నమాట. ఓకే కదా? డిప్రిసియేషన్, డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ డ్యూ టు కాన్స్టాంట్ యూస్ ఇన్ ద బిజినెస్ ఈజ్ నోన్ యాజ్ డిప్రిసియేషన్. ఓకే, am I clear about this? This is the meaning of depreciation. సో డిప్రిసియేషన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి మనకి. సో డిప్రిసియేషన్ ఫార్ములా, యాన్యువల్ డిప్రిసియేషన్. మనం డిప్రిసియేషన్ని ఇయర్లీ చేయాలన్నమాట.
మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1కి. ఎండింగ్ ఎప్పుడు? మార్చ్ 31కి. అంటే మనం 1 ఇయర్కి ఒకసారి డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి? ఫిక్స్డ్ అసెట్స్ పైన క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో యాన్యువల్ డిప్రిసియేషన్ని మనము క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్ ఆఫ్ అసెట్. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూడండి. కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్ ఆఫ్ అసెట్. సో ఒకసారి బ్రీఫ్గా వీటి మీనింగ్స్ ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ అసెట్? ఏం లేదు, కాస్ట్ ఆఫ్ అసెట్ అంటే మనం అసెట్ని ఏ ప్రైస్కి బై చేస్తున్నాం, ఎంత కొంటున్నాం అనేది ఇక్కడ ఇందులో ఇంక్లూడ్ అవుతుందన్నమాట. అయితే ఓన్లీ మనం పే చేసిన అమౌంట్ మాత్రమే కాకుండా సప్లయర్ లొకేషన్ నుంచి మన లొకేషన్కి తీసుకురావడానికైనా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానివ్వండి, లేబర్ ఛార్జెస్, లోడింగ్ అన్లోడింగ్ అండ్ ట్యాక్సెస్, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే కదా, కాస్ట్ ఆఫ్ అసెట్. ఇందులో మనకి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత స్క్రాప్ అనేది ఏంటంటే మనకు రీసేల్ వాల్యూ. అసెట్ని మనం ఒకవేళ రీసేల్ చేస్తే ఎంతకు రీసేల్ చేయాలి అనేది మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. అది మనకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి డిసైడ్ చేయాల్సి వస్తుందన్నమాట. స్క్రాప్ని మనం రిసిడ్యువల్ వాల్యూ అని కూడా అంటాం. తర్వాత లైఫ్ ఆఫ్ అసెట్స్ అంటే మీరు ఈ అసెట్ని బిజినెస్లో ఎన్ని ఇయర్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, అది కూడా మీరు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి డిసైడ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. ఈ స్క్రాప్ వాల్యూని, లైఫ్ ఆఫ్ అసెట్ని మనం ఎస్టిమేట్ చేయాలి. మనం ఎస్టిమేట్ చేస్తేనే మనకు డిప్రిసియేషన్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి వస్తుందన్నమాట. సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక అమౌంట్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ అసెట్ 35,000, స్క్రాప్ వచ్చేసి 5,000, లైఫ్ వచ్చేసి 10 ఇయర్స్. అంటే మనం కాస్ట్ అసెట్ని 35,000 పెట్టి కొన్నాం, దానికి రెసిడ్యువల్ వాల్యూ 5,000 అనుకున్నాం, 10 ఇయర్స్ యూజ్ చేద్దాం అనుకున్నాం మనం. అంటే 10 ఇయర్స్ వరకు ఈ అసెట్ని బిజినెస్లో యూజ్ చేయాలి. అంటే ఇయర్లీ డిప్రిసియేషన్ ఎంత, ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫార్ములాలో ఈ అమౌంట్స్ని అప్లై చేద్దాం. కాస్ట్ ఆఫ్ అసెట్ 35,000, ఇదిగోండి కాస్ట్ 35,000 కదా, 35,000 మైనస్ స్క్రాప్ ఎంత 5,000, ఇక్కడ 5,000. లైఫ్ ఆఫ్ అసెట్ ఎంత 10 కాబట్టి 10. సో నెక్స్ట్ స్టెప్లో 35,000 మైనస్ 5,000 ఎంత అవుతుంది? 30,000 డివైడెడ్ బై 10. సో 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇంకా మిగిలింది ఎంత? 3,000 రూపీస్. సో అంటే ఇక్కడ మనకు యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత అవుతుంది? ఇప్పుడు 3,000 రూపీస్ అవుతుందన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ మనము డిప్రిసియేషన్ ఎంత రికార్డ్ చేయాలి? 3,000 రూపీస్గా రికార్డ్ చేయాలి. ఓకే కదా, ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిప్రిసియేషన్. ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్, tangible fixed assets, intangible fixed assets, word formation, meaning, and here how to calculate the depreciation, oka formula. Okay, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే. డిప్రిసియేషన్ అంటే ఏంటి మీకు జస్ట్ ఒక అర్థం కావడానికి మాత్రమే ఇది ఒక ఇంట్రొడక్షన్ క్లాస్. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఈ డిప్రిసియేషన్ పైన ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే కదా, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రిపేర్ చేసే అకౌంటింగ్ అండ్ కామర్స్ క్లాసెస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.